ఇది రోస్టెడ్ చెన్నా అంటారు. ఉప్పు శనగలు అంటే ఇలా పొట్టు ఉంటుంది అనమాట. ఇలా పొట్టుండే వాటితో పుల్కా లాగా చేసుకుంటే మనకి రిచ్ ఇన్ ప్రోటీన్. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెజ్లో చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు తెలియక వెజ్లో ప్రోటీన్ తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కదా. వెజ్లో ప్రోటీన్ మీరు 100% సాటిస్ఫై చేయగలరా క్లయింట్స్కి అని అడుగుతారు. నేను వెజ్లోనే ఎక్కువగా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది రోస్టెడ్ చెన్నా విత్ పొట్టు ఉంటుంది కదా, ఉప్పు శనగలు అంటారు. సో ఈ పొట్టుతో పాటు మనం మిక్సీ వేసేసుకుంటే ఫైబర్ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. కొంచెం ఓట్స్ వేసుకుంటున్నాను. గ్యాస్ రాకుండా కొంచెం జీలకర్ర, కొంచెం వాము, కొంచెం సోంపు, కొంచెం గ్రీన్ పీసు, కొంచెం కరివేపాకు, వాల్నట్స్ వేస్తున్నాను. అంటే నేను ఆయిల్ ఎక్కువ వేయను, సో వీటిలో నుంచి ఆయిల్ వస్తుంది కాబట్టి వాల్నట్స్ కొన్ని అండ్ పంకిన్ సీడ్స్ కొన్ని వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ వేస్తాను. సో చూడండి, ఇలా గ్రీన్ కలర్గా వచ్చింది. ఎందుకంటే కరివేపాకు గ్రీన్ పీసు వేసేసాం కదా. స్మెల్ కూడా వామ్ స్మెల్ వస్తుంది. సో నాకు వామ్ అంటే ఇష్టము. సో ఆ స్మెల్ నాకు ఓకే. ఇష్టం లేని వాళ్ళు జీరా అండ్ సోంపు వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్, కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో మినిమల్గా వేసేసుకొని కొంచెం పన్నీర్ వేస్తాను నేను. ఈ పన్నీర్తో ముద్దలా కలుపుతాను, చపాతీ ముద్దలా. సో ఇదిగో ముద్దలా చేసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు చపాతీ అంటే పుల్కాలాగా చేసుకుంటాను. సో చిన్నవి చేసుకుంటాను. పెద్దవి అంటే అవి విరిగిపోతాయి. సో చక్కగా ఇలా చిన్నవి వేసేసుకోవటం. సో ఆయిల్ లేకుండా చక్కగా ఇలా ఒక 5 పడతాయి పెనం మీద. సో ఒక 5 అయినా తీసుకోవచ్చు. ఇలా ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని చక్కగా కాల్చుకుంటే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. వాల్నట్లో, పంకిన్ సీడ్స్లో ఈ రెండిట్లో ఆయిల్ ఉంది. అండ్ చెన్నాలో ప్రోటీన్ ఉంది, పన్నీర్లో ప్రోటీన్ ఉంది, గ్రీన్ పీస్లో ప్రోటీన్ ఉంది. అండ్ దీంతో కలిపి ఆకుకూర కర్రీ అండ్ మా దుర్గా గోరు చిక్కుళ్ళు ఫ్రై కూడా చేసింది. సో అలానే తిందాం. ఎలా తినాలో కూడా చూపిస్తాను. సో రెడీ అయింది. నేను తిందాం అనుకుంటే ఇక్కడ ఒకటి తయారైపోయి ఉన్నాడు, వాడికే పెడతాను. ముందు అతిథి దేవో భవ, నీకే కావాలరా? సరే, వాడే టేస్ట్ చూసి చెప్తాడు. ఇప్పుడు వీడికి ఒక ఎగ్జామ్ పెడుతున్నాను. సో ఇప్పుడు కర్రీస్ 2. ఇప్పుడు ఇది మన డైట్లో ఏ తినమని చెప్తాను ఫస్ట్? అయితే ముందు అది తిను. సో ఒక 4 చపాతీలు కావాలన్నాడు. ఈరోజు ఇది మొత్తం తినమందాము. అప్పుడు టమ్మీ ఫుల్ అయిందా లేదా కనుక్కుందాం. అన్నీ తిను. ఆనియన్స్ వదిలే, ఆనియన్స్ నంచుకునేటప్పుడు తిను. కీరా తినే. కీరా నేనే కట్ చేశాను, బాగుందా కదా? నేను కట్ చేశాను కాబట్టి బాగుంది. చూడండి, వాటికే కడుపు నిండుతుందంట. అంటే నేను వండింది ఏమీ లేదు అక్కడ అని చెప్తున్నాడు. ఇప్పుడు తిను. కూర ఎంత వేసుకోవాలి? బాగుందా? అక్కడ చెప్పు. చాలా బాగుందంట. టమ్మీ ఫుల్ అయిందో లేదో మొత్తం తిన్నాక అప్పుడు అడుగుదాం సాయిని. వాల్నట్ నా ఫేవరెట్. వాడు అది తింటున్నాడు కదా. నేను వాటర్ కావాలా? దాహం వేస్తుందా? అయితే అక్కడ పెట్టే. అంటే మనం తినేటప్పుడు దాహం అయితేనే వాటర్ తాగాలి. ఇప్పుడు వాల్నట్ నేను మిక్సీ వేయాలనుకోండి, పేస్ట్లా చేయాలనుకోండి, వాల్నట్ అంతా వేసి వాటర్ అంతా వేసి మిక్సీ వేస్తే అది ప్రాపర్గా గ్రైండ్ అవ్వదు. ఫస్ట్ దాన్ని పౌడర్ చేసి కొంచెంగా వాటర్ వేస్తూ ఉంటేనే అది గ్రైండ్ అవుతుంది.
సో మనం తినేటప్పుడు ఎక్కువ వాటర్ తాగకూడదు. అంటే ఒక గ్లాస్ వాటర్ ఓకే, బట్ తిన్నాక ఒక హాఫ్ గ్లాస్ సరిపోతే హాఫ్ గ్లాస్తో సరిపెట్టేయాలి. ఎలా ఉంది? సూపర్. మామూలు చపాతీ బాగుందా, ఇది బాగుందా? ఇది బాగుంది, క్రంచీ క్రంచీ బాగుంది. సో గోరు చిక్కుళ్ళు ఫ్రై, ఆకుకూర పప్పు చేసింది మా దుర్గా. తినేసి ఇంకా దాంట్లో దుర్గా ఇంకో 4 చపాతీలు వద్దు నాకు. ఏమన్నాడు రా ఇందాక? 4 చపాతీస్ కావాలి అన్నాడు దుర్గాతో. అంటే మామూలుగా చిన్న సైజులో ఉన్నాయి కదా, ఎక్కువ తినొచ్చు అనుకున్నాను మ్యామ్. మరి ఇప్పుడు వద్దు వద్దు. ఎందుకు నిండిపోయిందా? సో సాయికే కడుపు నిండిందంటే మరి మీకు కూడా కడుపు నిండుద్ది. సో ట్రై దిస్ రెసిపీ అట్ యువర్ హోమ్. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్.